హాయ్ హలో అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణలో ఈ రోజుల్లో ఆంధ్ర తెలంగాణ అని సెంటిమెంట్ తెస్తున్నారు అని చాలామంది ఆంధ్రోళ్ళు అంటున్నారు. మరి 60 ఏండ్ల నుంచి దోపిడీ చేసి 60 ఏండ్ల నుంచి దోసుకున్నది, 60 సంవత్సరాల నుంచి దోసుకున్నది, 60 ఏండ్ల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇండస్ట్రీస్లో కానీ దేంట్లోనైనా కూడా మా వాళ్ళని రానియకుండా అన్ని ఇండస్ట్రీలలో అంతటా మీరే ఉండి మా వాళ్ళని ఒక్కరిని కూడా రానియకుండా ఎవరో అడపాదడప ఒకరిద్దరు ఉంటే వాళ్ళను కూడా కుట్రలు చేసి తీసేసుకుంటా 60 ఏండ్ల నుంచి మీరే ఉన్నారు కదా, మీరే చేస్తున్నారు కదా కుట్రలు చేసేది అన్నీ చేసేది మా వాళ్ళు ఎదగకుండా. మరి ఇట్లాంటివి చేసేటివన్నీ మీరే. ఇప్పుడు ఏమంటున్నారు, ఏదో శుద్ధ పూసల్లాగా ఏదో గొప్ప వ్యక్తుల్లాగా వచ్చి మీడియాల ముందటికి వచ్చి అట్లా అంటావా మమ్మల్ని ఇట్లా అంటావా అని నీతులు చెప్తున్నారు కదా. 60 ఏండ్ల నుంచి 60-70 ఏండ్ల నుంచి మీదే అధికారం ఉండి మీరే చేసిర్రు. ఇప్పుడు జస్ట్ ఒక 10 ఏండ్ల నుంచి 10 ఏండ్లు అయిందో లేదో ఇట్లా అట్లా మమ్మల్ని అట్లా అంటావా ఇట్లా అంటావా అంటుండ్రు. మరి అంటాం, మరి బరాబర్ అంటాం, ఖచ్చితంగా అంటాం. నువ్వు బయటోనివే అన్నప్పుడు బయటోనివే నువ్వు. వేరే స్టేటోడు అన్నప్పుడు వేరే స్టేటోడే, బతికొచ్చినోడు అన్నప్పుడు బతికొచ్చినోడే. నువ్వు నీ వాన్ని సేవ్ చేసుకుంటా నీ వాన్ని పెట్టుకుంటా లోకలోని నువ్వు తీసి పరేసి లోకలోని నువ్వు ఆనాటి నుంచి కూడా దూరం పెట్టేస్తున్నావు మమ్మల్ని. నీ కంపెనీలే పెట్టి నీ ఇండస్ట్రీసే పెట్టి అంతా నీదే పెట్టి ఖచ్చితంగా అంటాం. మా మా జాగిరే ఆవు, మా అయ్య జాగిరి, మా అబ్బా జాగిరే బరాబరు తెలంగాణ. అంతే. నువ్వు బయటోనివే, నువ్వు ఎన్ని 100 తరాలైనా బయటోనివే నువ్వు. మీరు బయటోళ్ళే. 60-70 ఏండ్ల నుంచి కూడా మీరు మమ్మల్ని ఎదగకుండా మమ్మల్ని డెవలప్ కాకుండా చేస్తున్నారు తెలంగాణని, మా వాళ్ళని. మీరు బయటోళ్ళినప్పుడు బయటోళ్ళే అంతే. ఎంతో పెద్ద పత్తిత్తుల్లాగా ఇప్పుడు వచ్చి మీడియా ముందటికి వచ్చి అన్నీ ఇట్లా అంటావా మమ్మల్ని అట్లా అంటావా అట్లానా ఇట్లానా అంటున్నారు. ఖచ్చితంగా అంటాం. ఇప్పుడు తెలంగాణలో అన్ని ఆఫీసులల్లో అన్ని కార్యాలయాల్లో ఇంకా కూడా గవర్నమెంట్ ఆఫీసులల్లో కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మా వాళ్ళని రానిస్తలేరు తెలంగాణ వాళ్ళని. మేము ఖచ్చితంగా విమర్శిస్తాం, ఖచ్చితంగా ఇట్లాంటి మేము ఖచ్చితంగా అంటాం. ఇప్పుడు ఇన్ని ఏండ్ల నుంచి 60-70 ఏండ్ల నుంచి నేను 60 ఏండ్లు అయింది, నేను 70 ఏండ్లు అయింది, నేను ఇక్కడ వచ్చి నేను 30 ఏండ్లు అయింది, నేను 40 ఏండ్లు అయింది, మా నాయన ఇక్కడనే, మా తాత ఇక్కడనే, నేను ఇక్కడనే అంటున్నారు. మరి ఇక్కడ ఉండి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండి మీరు చేసింది ఏంది? మీరు చేసేటి కుట్రలు చేస్తున్నారు ఏంది? అన్యాయంగా దోసుకుంటున్నారు తెలంగాణ ప్రాపర్టీని మొత్తం మీ చేతులలో పెట్టుకున్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు మీ చేతులలోనే ఉన్నాయి. ల్యాండ్స్ కానీ భూములు కానీ ఏంది ఆస్తుపాస్తులు అన్నీ తెలంగాణ సంపద అంతా మీ చేతులలోనే ఉంది. తెలుసా మీకు? దేశంలో ఎక్కడ లేని సంపద పోగేసారు మీరు తెలంగాణలో. దేశంలో ఎక్కడ లేని 1000 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు పోగు చేసారు మీరు. అన్ని రాష్ట్రాలలో వచ్చి బతుకుతున్నారు, అందరూ వచ్చి తెలంగాణలో బతుకుతున్నారు అంటారు. అన్ని రాష్ట్రాలలో మరి మీ లెక్క కుట్రలు చేసి, మీ లెక్క మోసాలు చేసి, క్రైములు చేసి కూకట్పల్లి ఆ ఏరియాలు ఉంటారు కదా, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ ఆ ఏరియా మొత్తం మీరే కదా, మీరే ఉంటారు కదా. అక్కడ ఎన్ని ఆస్తులు కొల్లగొట్టారు? తెలంగాణ సంపద ఎంత కొల్లగొట్టారు? మరి 70 ఏళ్ళ నుంచి కూడా కొల్లగొడుతున్నారు మీరే. ఇట్లాంటి విషయాలు తెలంగాణ ప్రజలకు తెలియదు. 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ సపరేట్ అయి 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా కూడా మీరు కుట్రలు చేసుకుంటూ నేను ఇన్నేళ్ళు అయింది, నేను 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది అంటారు. మరి అన్నేళ్ళ నుంచి కుట్రలు చేసి అన్నేళ్ళ నుంచి తెలంగాణ సంపద కొల్లగొట్టేది మీరే. వేరే స్టేట్ వాడు వచ్చి వేరే నార్త్ ఇండియన్స్ వాళ్ళు మార్వాడీస్ వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అంటారు. మీ లెక్క వాళ్ళు ఆస్తిపాస్తులు కొల్లగొట్టేసి తెలంగాణ సంపద కొల్లగొట్టేసి చేస్తలేరు. వాడు కష్టపడి పనిచేసి పెద్ద పెద్ద బిల్డింగులు కడతాడు, కాయ కష్టం చేసి బిల్డింగులు కట్టి ఏంది ప్రతి ఒక్క పని కంపెనీలో ఇండస్ట్రీలో గొడ్డు కష్టం చేసి గొడ్డు చాకరీ చేసిపోతాడు. మీలాగొచ్చి ఆస్తిపాస్తులు
ఆ, ఏంది ప్రాపర్టీసు మొత్తం అన్ని కబ్జా పెట్టి ఏంది ఎక్కడికక్కడ ఆస్తులన్నీ కొల్లగొట్టాడు. మీరు ఇన్నేళ్ళ నుంచి చేసేది అదే. ఇట్లాంటి విషయాలు తెలంగాణ ప్రజలకు తెలియదు. తెలిసి చెప్పినా అర్థం చేసుకోరు. ఓ ఈ సెంటిమెంట్ చేస్తావా, ఆ ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్, ఆ సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ అంటుర్రు. ఖచ్చితంగా ఉంటుంది సెంటిమెంటు. ఇప్పుడు మా రాష్ట్రంలో మాదే నడుస్తుంది కానీ పక్కొంది నడుస్తుందా చెప్పండి. ఇప్పుడు ఏ ఏ కుక్క అదే గల్లీలో మరుగుతుంది, పక్క గల్లీలో మరుగుతుందా అది? మొరగది. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని వాడుకొని మీరు తెలంగాణ సంపద వందల ఎకరాలు వేల ఎకరాలు కొనేయాలి మీరు తెలంగాణలో. పేదల భూములన్నీ అన్నేళ్ళ నుంచి నేను వచ్చి 60 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళ నుంచి ఇదే మోసాలు చేస్తున్నావు నువ్వు. ఇదే సంపదలు కొల్లగొడుతున్నావు తెలంగాణను, తెలంగాణ ప్రాపర్టీస్ను. 70 ఏళ్ళ నుంచి చేసేది నువ్వు ఇదే. నువ్వు ఈ తరం కాదు, ఇంకా 100 తరాలు 200 తరాలు అయినా నువ్వు బయటోనివే, తెలంగాణలోనివి కాదు. మార్వాడీస్ వస్తురు, వాళ్ళు బిజినెస్లు చేసుకొని వెళ్ళిపోతారు అంతే. వ్యాపారాలు చిన్న చిన్నవి పెట్టుకుంటారు అంతే. లక్షల కోట్లు వేల కోట్లు, లక్షల వేల కోట్లు ఉన్నది ప్రాపర్టీస్ మొత్తం లాక్కున్నది తెలంగాణను. సగం మీ చేతుల్లోనే ఉంది తెలంగాణ సంపద అంతా. మేము ఆంధ్రోళ్ళము, మేము మంచోళ్ళము, మేము ఇట్లా అట్లా ఓ పత్తిత్తులు లెక్క శుద్ధపూసలు లెక్క మీరు చెప్తారు. కానీ తెలంగాణలో దోపిడీ జరిగిందంతా ఆంధ్రోళ్ళే చేసిరు, వేరే స్టేట్ వాళ్ళు చేయలేదు. బీహార్ వాడు వచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ కొల్లగొట్టిండు. ఏ బీహార్ వాడు ఎవడొచ్చి కొల్లగొట్టిండు? ఒక్కడిని చూపి. ఒక్కడు బీహార్ వాడు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు, ఇంత భూమి అంత భూమి, ఇన్ని వందల ఎకరాల భూమి అన్ని వందల ఎకరాలు, ఏ బీహార్ వాడు ఏ యూపీ వాడు వచ్చి ఏ రాజస్థాన్ వాడు వచ్చి కొల్లగొట్టిండు? ఒక్కడిని చూపి. యూపీ వాడు వచ్చి భూములు ఇక్కడ కబ్జా పెట్టిండా? బీహార్ వాడు వచ్చి కబ్జా పెట్టిండా? మళ్ళా రాజస్థాన్ వాడు వచ్చి గుజరాత్ వాడు వచ్చి కబ్జా పెట్టిండా? ఎవడు కబ్జా పెట్టిండు? ఒక్కని చూపి. మీది చెప్పుకుంటా పోతే మీది హనుమంతుని తోక కంటే పెద్దగా ఉంటుంది మీది, మీ లిస్టు చెప్పుకుంటా పోతే. తెలంగాణలో ఎన్ని వందల ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టిరో, తెలంగాణ ప్రాపర్టీ ఎంత లాక్కున్నారో. అమాయకులు తెలంగాణ ప్రజలు, గొర్రెలు, అమాయకు గొర్రెలని మొత్తము ప్రాపర్టీస్ అంతా లాక్కొని. అన్నేళ్ళు అయింది నేను వచ్చి, ఇన్నేళ్ళు అయింది. అన్నేళ్ళ నుంచి నువ్వు ఇదే చేస్తున్నావు, కబ్జాలే. అన్నేళ్ళ నుంచి కూడా నువ్వు కబ్జాలే ఇవే చేస్తున్నావు. ఫిలిం ఇండస్ట్రీలో మనల్ని ఎదగనియరు, తెలంగాణ వాళ్ళని రానియరు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులల్లో కాంట్రాక్టులు కానీ కంపెనీలల్లో కానీ వాళ్ళని పెట్టి మనోడు చీపురు పట్టి ఊడవాలి, ఏంది మాఫ్ కొట్టాలి, ఏంది హౌస్ కీపింగ్ చేయాలి, బాత్రూమ్లు కడగాలి. మరి వాళ్ళోళ్ళు కంప్యూటర్ మీద జాబు వాళ్ళది, పెత్తనం అంతా వాళ్ళది, ఊడ్చేది తుడిచేది అంతా మనది. ఏ కంపెనీలో చూడు అంతే, ఎక్కడ చూడు ఇంతే. చాలా కంపెనీ హైదరాబాద్లో మొత్తం పెత్తనం అంతా వాళ్ళది. కంపెనీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా ఆఫీసులు కానీ ఎవి తీసుకున్నా ఎక్కడ చూసినా ఖచ్చితంగా 100కు 200% వాళ్ళే కనిపిస్తారు. తెలంగాణోడు ఒక్కడు కనిపించడు. తెలంగాణోడు కనిపించినా కానీ ఏదో చిన్న చిన్న ఊడ్చుడు తుడుచుడు, హౌస్ కీపింగ్ ఏదో గివే కనిపిస్తారు. మన తెలంగాణోడు అస్సలే కనిపించడు. నాకు తెలిసి నేను చూసిన కాడికి అయితే ఎక్కడ అయితే తెలంగాణోడు పెద్ద పొజిషన్లో హై లెవెల్లో ఎక్కడ చూడలేదు నేను, ఏ కంపెనీలో కూడా. ఉన్న కంపెనీలన్నీ వాళ్ళేనా. మనోళ్ళని రానియకపోయి మనోడు కూడా బిజినెస్ చేద్దామంటే, ఏదన్నా ఆ ఏరియాలో పోయి బిజినెస్ చేద్దామంటే, అక్కడ పోయి చేద్దామంటే మనోడిని తొక్కిపడేస్తారు. ఉన్నోళ్ళు వాళ్ళు చుట్టుముట్టు అంతా వాళ్ళే ఉండ్రి, వాళ్ళే ఆంధ్రోళ్ళే అంతా మనోడిని తొక్కిపడేస్తారు, మనోడిని లాజ్ చేసి పడేస్తారు. చాలా జరిగింది అట్లా, నేను చూసిన. చాలా ఏరియాలలో కూకట్పల్లి కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇక్కడ చూడు వాళ్ళదే హవా. సిటీ మొత్తం పోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా మొత్తం వాళ్ళే. సో ఇట్లాంటి వాటి మీద మనం జాగ్రత్తగా ఉండి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి.
మనల్ని మనం కాపాడుకోవాలి. జై తెలంగాణ! జై జై తెలంగాణ! థ్యాంక్ యూ.